అక్కడ శివరాత్రి జాతర అంబరాన్ని తాకుతుంది. దట్టమైన కీకారణ్యం, జలపాతాల గలగల ధ్వనులు, ఎటు చూసినా శివనామస్మరణ మారుమ్రోగుతుంది. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. అది దట్టమైన అటవీ ప్రాంతం. పక్షుల కిలకిలారావాలు, జలపాతాల గలగల ధ్వనులు, ఆ అరణ్యంలోని చెట్టు, పుట్ట, గుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాషిస్తుంది. ఈ ప్రాంతం కడప జిల్లా గోపవరం మండలంలో ఉంది. మల్లెంకొండ ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహార అనంతరం సీతతో కలిసి వచ్చే సమయంలో మాల్యవంత అనే పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి ప్రకృతికి పరవశించిన సీతారాములు కొంతకాలం ఇక్కడే నివసించారట. ఈ ప్రాంతంలోని కొండలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, ఆ కొండకు మల్లెంకొండ అని పేరు పెట్టారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మల్లెంకొండకు 8 దిక్కుల 8 నీటి గుండాలను ఏర్పాటు చేసినట్లు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కొండ మీద మల్లకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 10 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోనలు దాటుకుంటూ వెళ్ళాలి. కాలినడకన తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్క శివరాత్రి రోజే భక్తులు ఆ ఆలయానికి వెళ్ళేవారట. దశాబ్దం క్రితం ఒక భక్తుడు అక్కడి వసతి, త్రాగునీరు, సోలార్ లైట్లు, వంట సామాగ్రి వంటివి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతి వారం వెళ్తున్నారు. ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండడం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు, మల్లెంకొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.